హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి డీటెయిల్ ప్యాకింగ్, అంటే నేను డీటెయిల్గా చెప్తాను ప్యాకింగ్ ఎలా చేసుకున్నాను అనేది. అండ్ ఇఫ్ పాసిబుల్ టిప్స్, నాకు వచ్చిన టిప్స్ నేను చెప్తున్నాను. అండ్ నేను సంక్రాంతికి ఊరు వెళ్తున్నా ఒక 1 వీక్కి. సో దానికి నేను ఎలా ప్యాకింగ్ చేసుకుంటున్నానని డీటెయిల్గా చెప్తున్నా. అండ్ ఇప్పుడు మీరు చూసిన ఫస్ట్ 4 క్లోత్స్కి నేను ఇన్నర్స్ అన్నీ పెట్టేసుకున్నాను. అండ్ ఇది చిన్న సూట్ కేసు, సో దానికి చాలా కష్టమే. అండ్ నేను అలా సెగ్రిగేట్ చేసుకొని ఫస్ట్ అంటే లాస్ట్లో వేసుకునే క్లోత్స్ కింద పెట్టేసుకొని ముందు ఊరెళ్ళగానే వేసుకునే క్లోత్స్ పైన పెట్టుకుంటున్నాను. అండ్ చూస్తే మీరు నేను దేనికి దానికి సపరేట్గా సెగ్రిగేట్ చేసుకున్నాను ఇన్నర్స్ అవన్నీ కూడా. అంటే అక్కడికి వెళ్తే నేను వాషింగ్కి వేయనండి, కొంచెం ఓసిడి నాకు, సో వాషింగ్కి వేయను. సో అందుకే నేను పెట్టేసుకుంటాను ఇలా దేనికి దానికి ఇన్నర్స్. సో అన్నీ ఎక్స్ట్రా కూడా పెట్టుకున్నానండి. సో అందరూ అనుకోవచ్చు ఏంటి ఇన్ని పెట్టుకుందని చెప్పి. నేను కొంచెం ముందు జాగ్రత్తకి ఎక్స్ట్రాస్ కూడా పెట్టుకుంటాను. సో పండగకి 3 అంటే న్యూ క్లోత్స్ అంటే ట్రెడిషనల్ వేర్, అండ్ మిగతావన్నీ ఏమో నార్మల్ డైలీ వేర్. అండ్ ఇటు సైడ్ నేను డైలీ వేర్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇవి కుర్తీస్. అండ్ గుంటూరుకి నేను మోస్ట్లీ కుర్తీసే తీసుకెళ్తాను. బికాజ్ మా చిన్నన్నయ్య ఉంటాడు, అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్, అంటే మా పిన్ని వాళ్ళ సన్. ఆయనకి కుర్తీస్ వేసుకోవడమే ఇష్టం, జీన్స్ అవన్నీ ఇష్టం లేదు. సో ఆ అన్న కోసమని నేను ఎవ్రీ టైం గుంటూరు వెళ్ళిన ప్రతిసారి కుర్తీసే తీసుకెళ్తాను. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటే కొంచెం ఇలా వెస్ట్రన్ వేసుకుంటా కానీ. అండ్ ఆ జీన్స్ ప్యాంట్ ఏంటనుకుంటున్నారా, మా బాబాయ్ ఉన్నారు శంకర్ బాబాయ్ అని. సో మా బాబాయ్కి నేను వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటే బాగా ఇష్టం. సో బాగుంటుందని అంటారు. సో మా బాబాయ్ దగ్గరికి వెళ్తే వేసుకోవడానికని పెట్టుకున్నా. అండ్ ఎక్స్ట్రా ఇన్నర్స్ కూడా పెట్టుకుంటున్నా. బికాజ్ ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే మనం వాష్రూమ్లోనే డ్రెస్సింగ్ చేసుకోవాలి కదా. సో అక్కడ మన ఇన్నర్స్ ఏమైనా కింద పడిపోయి తడిసిపోయినా మనకి ఎక్స్ట్రా లేకపోతే కష్టం. సో అందుకని నేను ఇన్నర్స్ కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. అండ్ ఇదేమో నా బ్లో డ్రయర్. అండ్ దీని గురించి నేను వీడియో యాక్చువల్లీ ఎప్పుడో తీశాను, అది నేను అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్ సంక్రాంతి వ్లాగ్స్. అండ్ ఇక్కడ నేను నైట్ అండ్ ఒక కవర్, ఆ కవర్ ఎందుకంటే నేను వాష్కి అని చెప్పా కదా. సో విడిచిన బట్టల్ని నేను ఆ కవర్లో పెట్టేసుకుంటాను. అండ్ నైట్ డ్రెస్సెస్ అన్నీ న్యూ కాదు, 2 ఓల్డ్ 2 న్యూ. అండ్ ఇప్పుడు నేను బ్లాక్ చూపిస్తున్నాను చూడండి, సారీ బ్లాక్ కాకపోతే ఈ పర్పుల్. ఇది ఏంటంటే నైట్ స్లీప్ బ్రా, అంటే నైట్ టైం వేసుకొని పడుకోవచ్చు. అండ్ ఇదేమో నా హెయిర్ టవల్ అండ్ ద బాడీ టవల్. సో ఇలా నేను మొత్తానికి సెగ్రిగేట్ చేసేసుకొని పెట్టుకున్నా. అండ్ ఇక్కడికి వస్తే యాక్సెసరీస్. సో ఇది ఒక బ్యాగ్, నేను 2 బ్యాగ్స్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇది ముందు రోజుది, అప్పుడు ఒక బ్యాగే ఉండింది, తర్వాత 2 తీసుకున్నా. అండ్ దాన్ని అలా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను దేనికి దానికి ఫస్ట్ సెగ్రిగేట్ చేస్తాను. అండ్ ఇది చూస్తే ట్రావెల్ సైజ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ 3-in-1 బాడీ వాష్, హెయిర్, ఎవ్రీథింగ్, ఫేస్కి అన్నీ వాడచ్చు. అండ్ ఇదేమో బాడీ లోషన్ అండ్ బ్రష్, టంగ్ క్లీనర్ అండ్ పేస్ట్ అండ్ శాంపిల్ బాడీ లోషన్ తీసుకెళ్తున్నా. అండ్ ఇదేమో బాడీ స్ప్రే, అక్కడ ఎండగా ఉంటుందని చెప్పి సన్స్క్రీన్ బాడీ స్ప్రే అది. సో అది కూడా బాగుంటుంది. అండ్ ఇది అండర్ ఆర్మ్ రోలర్. అండ్ ఇది చూస్తే నా హెయిర్ సీరమ్ ఆఫ్టర్ హెడ్ వాష్. అండ్ ఇదేమో స్మాల్ పర్ఫ్యూమ్ జారా నుంచి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫేస్ వాష్, ఇది నేను చిన్న కంటైనర్లో తీసుకెళ్తున్నాను, అది అందులో వేసుకొని. అండ్ నా కోంబ్, ఇదేమో సన్ స్క్రీన్ ఫేస్కి, ఎందుకంటే నేను ఎక్కువ మాయిశ్చరైజర్స్ ఏం వాడను. సో సన్ స్క్రీన్, ఇది హ్యాండ్ క్రీమ్. అండ్ ఇదేమో లిప్ బామ్, అంటే గో టు లిప్ బామ్ లాగా అనుకోండి. అండ్ అదేమో ప్రెప్ ప్లస్ ప్రైమ్ అంట, నేను అసలు వాడను బట్ తీసుకెళ్తున్నా. అండ్ ఇవేమో 2 సైజెస్ ఆఫ్ బిందీస్, ఒకటేమో ట్రెడిషనల్ అటైర్ మీద, ఇంకోటేమో నార్మల్. అండ్ ఇదేమో సెట్టింగ్ స్ప్రే, రెడ్ బ్యూటీది. సెట్టింగ్ స్ప్రే కాదు, అది నార్మల్గా కూడా వాడచ్చు. అండ్ ఇవేమో నా లిప్ టిన్స్ అండ్ చాలా బాగుంటాయి. నేను సపరేట్గా దీని వ్లాగ్ కూడా తీస్తాను మీకోసము. ఈ టిన్స్ అనేవి చాలా బాగుంటాయి అసలు, కొరియన్వి. అండ్ నెక్స్ట్ అవి టాయిలెటరీస్ అయిపోయినాయి కదా, ఇప్పుడు యాక్సెసరీస్కి వద్దాం. ఇవి ఇయర్ రింగ్స్, అంటే ట్రెడిషనల్ కదా. అండ్ ఇవి నా 3 కలర్ బ్యాంగిల్స్. ఇవైతే చాలామంది అడుగుతారు నేను వేసుకున్న ప్రతిసారి. మింత్రాలో తీసుకున్నాను ఇది, అండ్ నాకు లింక్ దొరికితే నేను పెడతాను. అండ్ ఆ ఇయర్ రింగ్స్ కూడా మింత్రాలోవే. అండ్ సమ్ బ్యాండేడ్స్, ఏమైనా దెబ్బ తగిలితే అక్కడ ఉండవు కదా అంత త్వరగా, సో అందుకని. అండ్ తర్వాత ఇయర్ రింగ్స్ సెట్ చేసుకోవాలి, యాక్చువల్లీ ఇంకా సెట్ చేసుకోవాలా. అండ్ ఇవి
మర్చిపోయాను, ఐలైనర్, మస్కారా అండ్ ఐబ్రో జెల్ అండ్ కాజల్ షుగర్వి అండ్ 2 లైనర్స్ అండ్ ఇవేమో నా బ్లష్ హైలైటర్స్ అండ్ ఇది మేకప్ రిమూవర్ అండ్ ఇవి గో టు లిప్స్టిక్ లాంటివే కానీ కాదు. అండ్ ఇవి నా బోస్ హెడ్కి నేను ఏమైతే తీసుకెళ్తున్నవి అండ్ సమ్ క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ టిక్ టాక్స్ అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ క్లిప్ బట్ అది ఇంకా వేసుకోలేదు. అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఇలా సెగ్రిగేట్ చేసేసుకున్నానండి నేను అన్నీ, ఇంకా ప్యాక్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఈ వీడియోలో టిప్స్ చెప్దాం అనుకున్నాను అండ్ వన్ ఆఫ్ ద టిప్స్ ఏంటంటే ఇలా ఒక బ్యాగ్ అమెజాన్ నుంచి తీసుకుంటే నేను దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇలా తీసుకుంటే దేనికి దానికి మనం సపరేట్గా సెగ్రిగేట్ చేసేసుకొని అండ్ మనకు కావాల్సిన టాయిలెటరీ స్టఫ్ ఏదైతే ఉంటుందో అదొకటి మనం బాతింగ్ తీసుకెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు. అండ్ ఇది నా వేస్ట్ బ్యాగ్, ఇదేంటంటే నా ఫోన్ మనీ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి టక్కున తీసుకోవడానికి. అండ్ అండ్ టిప్స్ ఏమైనా చెప్పాలి అంటే మాత్రం యాక్చువల్లీ ఇవి నేను అన్ని కుర్తీస్ కాబట్టి నేను రోల్ చేసి పెట్టలేదు. నార్మల్గా టీ షర్ట్స్ జీన్స్ అయితే నేను యూజువలీ రోల్ చేసి పెడతా. అండ్ ఈ సూట్ కేస్ చాలా టైట్ అనిపించేసింది అండ్ మీరు చూస్తే అక్కడ నేను ఇంకా మర్చిపోయాను అండ్ ఇలా కూర్చొని పెట్టాల్సి వచ్చింది. సో అందుకని నేను ఏం చేశానంటే నెక్స్ట్ డే ఇంకొక బ్యాగ్ తీసుకున్నా, కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్. చూడండి ఆ ఇన్నర్స్ మళ్ళీ మర్చిపోతే స్పేస్ సరిపోలేదని మళ్ళీ కష్టపడి నేను పెట్టాను. సో నేను ఎందుకులే రిస్క్ అని చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు ఏమేమి ఉంటాయో కూడా తెలియదు. వన్స్ గుంటూరు వెళ్తే మాత్రం నేను ఏదో ఒక దాంతో రావాల్సి వస్తుంది అందుకని. సో అందుకని నేను పెద్ద బ్యాగ్ ఒకటి తీసుకున్నా. చూడండి ఇది నెక్స్ట్ డే. సో ఈ బ్యాగ్లో ఉన్న థింగ్స్ అన్నీ క్లోత్స్ అన్నీ ఈ బ్యాగ్లోకి షిఫ్ట్ చేసుకుంటా. అండ్ ఈ బ్యాగ్ కూడా అంత ఈజీగా పట్టలేదు కానీ ఐ హ్యావ్ సమ్ లైక్ ఎక్స్టెండ్ చేసుకునే జిప్ ఒకటి చేస్తే ఎక్స్టెండ్ అవుతుంది. సో అలాగా నేను ఆ బ్యాగ్లో అన్నీ ఈ బ్యాగ్లోకి పెట్టుకున్నాను. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇన్నర్స్ కూడా తీసేసాను. ఇన్నర్స్ కూడా సపరేట్గానే పెట్టేసుకున్నా బికాజ్ ఇప్పుడు స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఈజీగా పెట్టుకోవచ్చు అని. అండ్ ఓన్లీ పండక్కి పెట్టుకున్న వాటిలోనే నేను పెట్టుకున్నా బికాజ్ వాటికి సపరేట్ కైండ్ ఆఫ్ ఇన్నర్స్ ఉన్నాయి. సో అందుకని అండ్ సో సేమ్ ఆ బ్యాగ్లో సర్దుకున్నట్టే ఫస్ట్ ట్రెడిషనల్ పెట్టుకొని తర్వాత పండక్కి తర్వాత ఇలా పెట్టుకున్నాను. అండ్ చూస్తే మీరు ఇక్కడ అట్లీస్ట్ కొంచెమైనా స్పేస్ చూడండి, మీరు చూస్తే స్పేస్ ఉంది చూడండి. అండ్ నేను పైన ఈజీగా జీన్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను అండ్ కొన్ని నైట్ డ్రెస్సులు కూడా పెట్టుకున్నాను ఇటు సైడ్, అంత స్పేస్ వచ్చింది. సో మంచి పని అయింది నేను ఇటువైపు తీసుకొచ్చుకొని. అండ్ ఇటేమో నైట్ డ్రెస్సులు అన్నీ సెగ్రిగేట్ చేసేసుకున్నా అండ్ ఇన్నర్స్ కూడా అలా పెట్టేసుకున్నాను, ఆ ఇన్నర్స్ ఎక్స్ట్రా ఇన్నర్స్. అండ్ చెప్పాను కదండి అదే యాక్సెసరీస్ బ్యాగ్ అనేది నేను 2 తీసుకున్నానని అండ్ అది ఆబ్వియస్లీ ఇందులో పట్టదు. సో నేను సపరేట్గా ఇంకొక బ్యాక్ ప్యాక్ లాగా సెట్ చేసుకున్నాను లైక్ నా ఐప్యాడ్ అండ్ ఆల్ స్టఫ్, అది నేను మీకు చూపిస్తాను. సో ఈ యాక్సెసరీస్ అండ్ టాయిలెటరీస్ అనేవి నేను మాత్రం వేరే బ్యాగ్లో పెట్టుకున్నా అండ్ ఏదో నాకు బుక్ దొరికింది అందులో. అండ్ యా చూడండి బ్లూ కలర్ అండ్ పక్కన దువ్వెన ఏం పెట్టుకున్నా చూడండి, అది నా వేస్ట్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను లైక్ ఈజీగా టక్ తీసి దూకోవడానికి. అండ్ పింక్ దాంట్లో ఏమో నా కాస్మెటిక్స్ యాక్సెసరీస్ పెట్టుకున్నా అండ్ బ్లూ కలర్ వన్ ఏంటంటే అందులో నేను ఏంటివి టాయిలెటరీస్ పెట్టుకున్నా, అంటే బాడీ వాష్, బ్రష్, టంగ్ క్లీనర్, సో దట్ నేను వాష్రూమ్కి వెళ్తే ఒకేసారి బ్రష్ స్నానం అన్నీ చేయొచ్చని. అండ్ ఆ బ్యాక్ ప్యాక్లో ఐప్యాడ్ అండ్ ట్రైపాయిడ్ అండ్ నా వేస్ట్ బ్యాగ్లోకి అది పెట్టుకుంటున్నాను. సో ఇంకోటి ఈ బ్యాగ్లో ఏంటంటే నేను ఎలక్ట్రానిక్స్ లైక్ ఛార్జర్, నేను 3-in-1 ఛార్జర్ ఒకటి తీసుకెళ్తున్నాను సో దట్ నా ఎయిర్పాడ్స్ యాపిల్ వాచ్ అండ్ ఐఫోన్ 3 ఒకేసారి ఛార్జ్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టాను, అన్బాక్సింగ్ వ్లాగ్ వీడియో. సో యూ కెన్ సీ ఓవర్ దేర్. అండ్ సో దాట్ నేను ఎక్స్ట్రా ఏమి యాపిల్ వాచ్కి సపరేట్గా ఎయిర్పాడ్స్కి సపరేట్గా క్యారీ చేసే పని లేకుండా నేను అది తీసుకెళ్తున్నాను. అండ్ పవర్ బ్యాంక్ కూడా పెట్టుకున్నాను, యాక్చువల్లీ అది లాస్ట్లో పెట్టుకున్నా. అండ్ ఇది ఇంపార్టెంట్, కేబుల్ ఛార్జర్, కేబుల్ అండ్ అడాప్టర్, బికాజ్ ఆ 3-in-1 ఛార్జర్ కనెక్ట్ చేయడానికి ఇది కావాలి కాబట్టి. సో అలాగా నా ఎలక్ట్రానిక్స్ కావాల్సినవి కూడా పెట్టేసుకున్నా. అండ్ ఈ బ్యాగ్లో చూడండి నేను సెగ్రిగేట్ చేసుకున్నా ట్రైపాయిడ్ అండ్ నా ఐప్యాడ్, నా యాక్సెసరీస్ బ్యాగ్స్ అండ్ నా వేస్ట్ బ్యాగ్ అనేది బయటే ఉంటుంది. యాక్చువల్లీ అది పూమా బ్యాగ్ తీసుకున్నా కానీ నేను తర్వాత మార్చేసుకున్నా, వీడియో నేను యాక్చువల్లీ పెట్టలేకపోయాను. మీరు బిఫోర్ చూసుంటే షార్ట్లో
తెలుస్తుంది. సో యా, అండ్ ఇలా నేను మొత్తం సెగ్రిగేట్ చేసుకున్నానండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, సంక్రాంతి వ్లాగ్. సో అది మీరు చూడాలి. అండ్ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఏమైనా టిప్స్ నేను ఇవ్వలేకపోయాను ఈ వీడియోలో, బట్ ఐ విల్ గివ్ ఇన్ ఫ్యూచర్. మేబీ లాంగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అప్పుడైతే వెస్ట్రన్ వేర్ ఎక్కువ వేసుకెళ్తాను కాబట్టి. సో ఇక్కడతో నా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. అండ్ ఇంకొక బ్యాగ్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే నా ఫుట్వేర్ అండ్ నేను వేసుకెళ్ళే డ్రెస్, జర్నీకి వేసుకెళ్ళే డ్రెస్, అది నా వేస్ట్ బ్యాగ్. అండ్ ఇది నా బ్యాక్ ప్యాక్, అందులో వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి జిప్పల్ ఓపెన్ ఉంది. అండ్ ఈ వైట్ బ్యాగ్లో అయితే మా కజిన్స్కి తీసుకెళ్ళిన డ్రెస్సెస్ అవి, అండ్ నా సూట్ కేస్. సో యా, హోప్ మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నా ప్యాకింగ్ వీడియో నచ్చిందని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.